క్రాంతి. పోలీసులకు రైట్స్, కేసులు, కాల్పులు తప్ప కళ్యాణం, కాపురం, కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండదు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా. ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా, అందుకే నేను వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ముంచడానికి వీళ్ళని తీసుకొచ్చావు అనమాట. అయితే మునిగిపోతా. ఇదిగో అబ్బాయి క్రాంతి, నేను చెప్తున్నాను వీళ్ళు. ఐఎమ్ సారీ. అంకుల్, నేను ఇక్కడ. ఇదిగో అబ్బాయి, నేను ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఇక్కడి నుంచి కాదు. అంతే. బాబు క్రాంతి, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడితేనే జీవితానికి అందము చందం. ఆంటీ, పెళ్లి కాపురం అనేవి వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి. అందుకని చాలా వాయ్. నేను మీ అత్తయ్యని పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా? అన్నయ్య, అనవసరమైన వంకలు చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు. నువ్వు అర్జెంటుగా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి. చెల్లమ్మా, నన్ను ఒంటరివాణి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇంతమంది మేము చెప్తుంటే నువ్వు కాదనటం మరి పెద్ద అన్యాయం. బాబు, మీ చెల్లెలు ఏదడిగినా నువ్వు కాదనవు కదా. ఇప్పుడు ఆ రాధమ్మని వదనమ్మగా తీసుకురమ్మంటుంది. దాని ముచ్చట తీరుస్తావా లేదా? అబ్బా, ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను ఏం చేయగలను? సరే, మీ ఇష్టం. పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదో. ఇప్పుడే కాస్త మనశ్శాంతి స్విమ్మింగ్ చేసుకునేవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. రాధా, నీకు శుభవార్త చెప్తే నాకేమిస్తావు? సరిగ్గా చెప్పకపోతే నెత్తి మీద ఒకటిస్తాను. అతి త్వరలో నువ్వు నా వదినమ్మ కాబోతున్నావు. ఎలాగూ వదిన కాబోయే నీకు నా సలహా ఇస్తాను. మా అన్నయ్య మనసు ఎంత స్వచ్ఛమైందో, అతని ఉండే ఇల్లు, అతని పద్ధతి, అలవాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి. అడవిలో సింహం లాంటి మా అన్నయ్యని పూర్తిగా మార్చి దారిలో పెడితే ఫ్యూచర్ లో నీకు బెస్ట్ గృహిణి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండరు. ఇక మీ అన్నయ్యని, మీ అన్నయ్య ఉండే ఇంటిని ఎలా మార్చేస్తారో చూడు. రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి. నీ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. ఓకే. గొడవ తగలబడిందంటే మనం పైకి పోతాం, బతికేమంటే లోపలికి పోతాం. క్యాచ్ హిమ్. ప్రమాదం నుంచి భయపడ్డాం. అవునన్నయ్య, మేమిద్దరం పిక్నిక్ వెళ్ళాం. అక్కడ జేకే ఫ్యాక్టరీలో బాంబులు రవాణా అవుతున్నాయి. మమ్మల్ని చూసిన రౌడీలు మా వెంట పడ్డారు. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం. జేకే ఫ్యాక్టరీలోనా?
ఏమిట్లో వచ్చారు? ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. చర్చికి వచ్చాం. యు ఆర్ వెల్కమ్ టు సెర్చ్ యువర్ గోడౌన్ సార్. ప్లీజ్ లైక్ టు హ్యావ్ సంథింగ్ సార్. థ్యాంక్ యూ. సార్, గోడౌన్ అంతా వెతికాను. ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ కనిపించలేదు సార్. సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ క్రాంతి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీది. నీ వల్ల మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది. కమ్ ఆన్, లెట్స్ గో. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది? పులి పిల్లైపోయింది. కమిషనర్ తో చీవాట్లు తిని సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు. అసలే వాడు పులి. ఇప్పుడు దెబ్బ తిన్న పులి, మర్చిపోకు. తాళాలు. వెరీ గుడ్, నువ్వు వెళ్ళరా. జేకే సార్, గొడవలో మన సరికంత జాగ్రత్తగా ఉంది. రేపే మన పార్టీకి అమ్మేయచ్చు. గుడ్. చూడండి, మీ గొడవలో ధాన్యం బస్తాలు బాంబుల కన్నా ఎక్కువగా పేలుతున్నాయి కనుక మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ని చుట్టా బీడీ సిగరెట్ వగాయాలు కాల్చొద్దని చెప్పండి.
చూస్తూ కూర్చోకపోతే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయొచ్చుగా. వస్తా. చెప్పండి సార్, డేట్ మారేలోగా వన్ డెడ్ పడించారు. నో నో, అంత ఇదిగా జరిగేది కాదు. మరేం చేయాలి సార్? నేను చెబుతాను విను. ఎంతో ఇదైన ఆ పులి గోళ్ళు తీసేసి కళ్ళు పీకేసి కళ్ళు పొడి చేస్తే ఆ పులి పిల్లి కంటే హీనంగా కుక్క సాగు చేస్తుంది. కనుక అలాంటి ఏర్పాట్లు చేయి. ఎస్ సార్. వాట్ నాన్సెన్స్! ఇల్లంతా ఈ విధంగా తయారైంది. ఈ ఇంటిని ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? నువ్వా? ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? ఎవరిని అడిగి ఇల్లు సర్దావు? ముందు ముందు ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా రాబోయేదాన్ని. లోపలికి రావడానికి ఎవరనుమతి అక్కర్లేదు. ఇక కాపురం చేయబోయే ఇంటిని ముద్దుగా సర్దుకోవడం నా కర్తవ్యం. కాపురమా కాకరకాయ? ఇదిగో చూడు, ఇలాంటి కబుర్లు చెప్పి నన్ను ఎత్తిమెక్కుదాం అనుకుంటున్నామో అదేం కుదరం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్! ఓహో, చూడండి, మీరు ఎంత గొడవ చేసినా సరే నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇల్లు నీట్ గా తయారైంది. ఇక నా తర్వాతి కార్యక్రమం మిమ్మల్ని నీట్ గా తయారు చేయడం. ఇదిగో చూడు, మా అంకుల్ ఆంటీ సిస్టర్ అండ చూసుకుని నీ ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు. నేను గనుక కళ్ళెర చేశానంటే వాళ్ళు గెట్ అవుట్ అంటారు. అసలు ఏమిటో నువ్వు కలర్ చేసేది? నువ్వు కలర్ చేస్తాను, ముక్కలు చేస్తానంటావా? అమ్మాయి రాధ, అబ్బాయికి ముందు ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలంటే వెంటనే నాకు ఫోన్ చేయి. నా రైఫిల్కి వీడు బరో టార్గెట్ గా పెడతాను. అది కాదు అంకుల్. డోంట్ టాక్. నాకు దుర్దశ తెప్పించొద్దు. అమ్మాయి వస్తాను. ఓకే అంకుల్. ఇది పట్టుకోండి. ఎందుకంత కోపాలు వెర్రి నాయనా, పిల్లగాలి తాపాలు పిచ్చి నాయనా, బుద్ధగించుకుంటాలే బుద్ధి నాయనా, నీకు మామ నాయనా, కాబోయే ఆయన కౌగిలియనా. వెర్రివాణ్ణి అనుకోకే పిచ్చి అమ్మడు, పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు. కజ్జికాయ పెడతానే కన్నె కొమ్మడు, నీకు మామ అవుతాడు మా నాయన, కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా. ఆరాధించే దేవుళ్ళని, కౌగిలిచ్చే కామున్నని, మల్లెల్లోనే మన్నించుకో, వెన్నెల్లోనే వేధించుకో. చూపు నిలబడి కళ్ళు కలబడి కొత్త అలజడి రేపింది రే ఎంత కవ్వింతలే. కాబోయే ఆయన కౌగిలియనా, కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా. ఎందుకంత కోపాలు వెర్రి నాయనా, పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు.
వచ్చే వెచ్చని వైశాఖము వాన వరదల ఆషాఢము నీకే ఇస్తానా జంటలో నీళ్ళే రగిలే చలిమంటలో కలికి వెన్నెల కార్తీకము పసిమి పచ్చల హేమంతము పారాణల్లే పండించుకో ప్రణయాలన్నీ నీవందుకో మాఘవేళకు నా స్వాగతం చైత్రవేళు నీ కంకితం పూత వయసుల లేత సొగసుల పూల గుసగుస ఒళ్ళంత తుళ్ళింతలాడిందిలే కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా కాబోయే ఆయన కౌగిళ్ళ ఈయన వెర్రివాణ్ణి అనుకోకే పిచ్చి అమ్మడు పిల్లగాలి తాపాలు పిచ్చినాయన కజ్జికాయ పెడతానే కన్నె కొమ్మడు నీకు మామ నీకు మామ అవుతాడు మా నాయన కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా మేడం గోపి రూమ్ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నో మెన్షన్. Thank you.